బిగ్ బాస్కి కాల్ రాలేదు, నువ్వే రికమెండేషన్ చేయించి లోపల తీసుకెళ్ళావు అని చెప్పి ఇంకా ఇలాంటి వాళ్ళు చెప్తున్నారు. నేను నిజం చెప్పాలంటే బిగ్ బాస్లో ఒక లెవెల్లో ఉన్నోళ్ళు వెళ్తారు. బిగ్ బాస్లో ఇప్పుడు వాళ్ళందరు డ్రెస్సింగ్ సెన్స్ కానివ్వండి, వాళ్ళ మేకప్ కానివ్వండి, వాళ్ళ లుక్ కానివ్వండి, అవన్నీ చూసుకుంటూనే ఉన్నాం కదా. సో వాళ్ళు సీనియర్స్, వాళ్ళని చూస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడు అనుకునేదాన్ని నన్నెందుకు, ఇప్పుడు నేను బయట ఫేమస్గానే ఉన్నాను, జబర్దస్త్లో కానీ పటాస్లో ఫేమస్గానే ఉన్నాను, కానీ నాకు లుక్ లేదు, నేను సరిగా డ్రెస్సింగ్ సెన్స్ సరిగా నా వల్ల కాదు అంటే నాకు వచ్చే పేమెంట్స్కి. అండ్ ఇంకోటి, నేను వాళ్ళలో పాష్గా మాట్లాడలేను. బిగ్ బాస్లోకి వెళ్తే కొద్దిగా పాష్గా ఉంటారు, మేకప్లు అవి వేసుకొని. నాకు మేకప్ అప్పటివరకు లిప్స్టిక్ తప్పించి నాకు ఏమీ తెలీదు. నన్నెందుకు పిలుస్తారులే అని నేను అనుకున్నాను. బట్ అప్పుడు ఉన్న ఫేమ్ని బట్టి నా పేరు అనుకున్నారంట. సో నాకు మన జబర్దస్త్లో రాకేష్ అన్న వాళ్ళ వైఫ్ సుజాతక్క ఉంది కదా, సుజాతక్క కూడా చెప్పింది, అరే ఇలా అనుకుంటున్నారా, నేను కూడా ఒక మాట చెప్తాను అని అన్నది. నీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఉంది అక్క అని చెప్పాను.